Hey everyone. సో నాకు ఫుల్ ఆకలేసింది. కంట్రోల్ చేసుకున్నా. ఐ మీన్స్ నా స్టాఫ్ని స్లోగా తిందాంలే, ఫ్లైట్ ఎక్కి తిందాంలే, బట్ చాలా అంటే చాలా ఆకలేసింది. మార్నింగ్ జస్ట్ ఉప్మా తిన్నా ఇంట్లో అండ్ డైరెక్ట్ వచ్చేసాం మేము. అంటే ఫస్ట్ టైం కదా ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అది అని చెప్పేసి వెంటనే వచ్చేసాము. స్టార్ట్ అయిపోయి చాలాసేపు నాకు గేట్ లోపల కూర్చొని వెయిటింగ్ చేస్తాం. బట్ సో నేను కెనడా వెళ్ళే ముందు హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. ఐ మీన్ 2 days ముందు. బికాజ్ నేను తేజాన్ని కలుస్తున్నా కదా, ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం మేము. ఐ మీన్ వెడ్డింగ్ అయిపోయిన వెంటనే తను కెనడాకి వెళ్ళిపోయాడు. జస్ట్ 1 week ఉన్నాడంతే ఇండియాలో. సో అప్పటి నుంచి ఈ వీసా కన్స్టెంట్స్ వల్ల ఇవన్నిటి వల్ల వెళ్ళడానికి అవ్వలేదు, డిలే అవుతుంది. ఫైనలీ వెళ్తున్నాను, హెయిర్ కట్ చేయించుకుంటున్నాను. మా మమ్మీకి కూడా చేయిస్తున్నాను. తను పాపం ఎప్పుడు లైఫ్లో చేయించుకోలేదు, ఇదే ఫస్ట్ టైం మా మమ్మీకి చేయించడం. నా హెయిర్ కట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. అండ్ లాక్మీలో చేయించుకున్నాను నేను, మణికొండ లాక్మీ సెలూన్లో. మేము చేయించుకున్నప్పుడు ఆఫ్ ఉండే అనమాట. 500 rupeesకి హెయిర్ కట్ చేశారు. తను పాపం ఎప్పుడు తన లైఫ్లో ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు. నాకు చాలా బాగా అనిపించింది. మా మమ్మీని ఫస్ట్ టైం నాతో పాటు హెయిర్ కట్ చేయించుకుంటాను తీసుకెళ్ళి. వద్దు అని చెప్పింది, తీసుకెళ్తాను రారా అని చెప్పినా కూడా ఎంతో ఫోర్స్ చేస్తే ఫైనల్ చేయించుకుంది. చాలా బాగా చేశారు. నేను చెప్పాను నాకు లెంత్ ఎక్కువ తీయొద్దు, జస్ట్ స్ప్లిటెన్స్ తీసి వేవీ అండ్ యూనో ఏమై చేసేవాళ్ళే సమంత హెయిర్ స్టైల్ ఉంటుంది చూడండి, అలా జస్ట్ బౌన్స్ వచ్చి వేవీగా లాంగ్ లెంత్లో చేయమని అలానే చేశారు ఎగ్జాక్ట్గా. మా మమ్మీకి జస్ట్ యూ కట్ చేయమని చెప్పాను, అదే చేశారు. ఫస్ట్ చేసినప్పుడు హెయిర్ వాష్ అప్పుడు చాలా ఆయిలీ ఉంది స్కాల్ప్ అని మళ్ళీ రీవాష్ చేసి మరీ పాపం హెయిర్ కట్ చేశారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది మా మమ్మీకి కూడా తన హెయిర్ కట్. నాకు నచ్చింది, చాలా బాగా చేశారు. అంటే టైం తీసుకొని పాపం చాలా ఓపికతో చేశారు. యా 2 daysలో కలవపోతున్నాను నేను తన్ని, ఎగ్జైటెడ్. సో అదే చెప్పాను కదా, మళ్ళీ రీవాష్ చేసి చేశారనమాట. హెయిర్ సరిగ్గా ఆయిలీ ఉంది, సరిగ్గా లేదని చెప్పేసి చాలా ఓపికగా చాలా పేషెంట్స్ చేశారు. తినైతే నాకు డిఫరెన్స్ చేయలేదు, వేరే అర్థం చేశారు. అప్పుడు ఆ టైంకి తిన అవైలబుల్ లేక యా ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. ఇది నా ఫైనల్ రిజల్ట్. బాగుంది కదా. ఇది మా మమ్మీది. ఇద్దరిది బాగా చేశారు. జస్ట్ 1000కి. నా లైఫ్లో ఎప్పుడు 1000 rupeesకి చేయించుకోలేదు. మినిమం 3000 4000 వస్తుంది. అన్ని జూబ్లీ హిల్స్ ఈ సెలూన్స్లో చేయించుకుంటాను నేను ఎప్పుడు. బట్ 500కి ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఆఫర్ ఉండే అప్పుడు లాక్మీ సెలూన్లో. నేను అప్పటికి భయపడుతుండే ఎలా చేస్తారని. మర్చిపోయాను చూడండి ఒకసారి. నేను ఇచ్చారు ర్యాపిడోకి ఎప్పుడు తేజు కాలింగ్ అంటే తీసుకొస్తుందంట. కొంచెం దిగే వరకు కొంచెం జాగ్రత్తగా ఛార్జింగ్ ఉంచుకో. నేను వీడియోలో అవి చూడు. బోర్డు తీసుకోవాలా? బోర్డు ఎందుకు నాకు అర్థం అవుతుంది. యూట్యూబర్స్ మరి యూట్యూబర్స్ కదా అది పెడుతుంది అట్లా. क्लाउड्स और मस्त है यार मावయ్య అమ్ములుంది తీరా, అమ్ములు వదిలేసారు. మెల్ల పైన నిన్ను మర్చిపోయారు అమ్ములు. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము మేము. యాక్చువల్లీ చాలా ఎర్లీ వచ్చాము, అంటే 2 hours ముందే వచ్చేసాము. 2 కూడా కాదు, 2-3 hours ముందే వచ్చేసాము. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అబ్రాడ్ వెళ్ళడం కదా. అంటే నేను ఎప్పుడు జర్నీ చేయలేదు ఇలా అలోన్గా. ఎప్పుడు మా మమ్మీతో వెళ్ళడం తప్ప నేను ఎప్పుడు సింగిల్గా ఇలా ట్రావెల్ చేసిందే లేదు నా లైఫ్లో. ఈవెన్ హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ కూడా మమ్మీతోనే వెళ్ళేదాన్ని నేను. సో ఇది ఫస్ట్ టైం. నాకైతే చాలా టెన్షన్గా ఉండే, చాలా నర్వస్నెస్గా ఉండే. బికాస్
నాకు ఆ 2-3 డేస్ ముందు నైట్ నుంచి కూడా నిద్ర పట్టేది కాదు. అసలు ఎలా వెళ్తానో ఏంటి అది ఇది అని. ఇంకా మా మమ్మీని ఇలా వదిలి ఉండడం ఫస్ట్ టైం అనమాట. తర్వాత మా గేట్ నెంబర్ కనుక్కొని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళి చాలాసేపు కూర్చొని అక్కడే అందరం మాట్లాడుకొని కాసేపు ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను. మా మమ్మీ ఫుల్ ఏడ్చింది ఆ రోజు. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. తర్వాత ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది చూడండి, తను చూపిస్తున్నా కదా, తను చూడండి. నాకు అసలు గుర్తులేదు ఈ వ్లాగ్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది. తిని ఇక్కడ కనిపించింది కదా, నాకు గుర్తులేదు. తను చూడకుండానే నేను రికార్డ్ చేశాను. బట్ అక్కడికి దోహా ఎయిర్పోర్ట్లో తిను నన్ను కలిసింది. అది మొత్తం మీకు కనిపిస్తూ ఉంటుంది ముందు వెళ్తున్న కొద్ది వ్లాగ్లో. తను నాతో మాట్లాడింది, తన దగ్గరికి వచ్చి ఇవన్నీ చూపిస్తూ ఉంటాను. సో నా గేట్ 28 అనమాట. 28 ఈజ్ లైక్ హైదరాబాద్ టు ఢిల్లీలో అంత లాంగ్ ఉంది. బట్ ఎనీవే వాక్ చేస్తున్నా ఇంత పెద్ద బూట్స్తో. బికాస్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నా. లెసన్ లెర్న్డ్. ఎనీవే మై ఫస్ట్ టైం ట్రావెలింగ్ అలోన్ directly to international. I spotted KFC. Single looking good. Indeed it is. So 28B maybe ఇది అనుకుంటా నా గేట్ నెంబర్. సో కరెక్ట్ గేట్ నెంబర్కి వచ్చాను. లక్కీ మీ. నా ఫ్లైట్ దోహా 4:20కి ఉందన్నమాట. అపారెంట్లీ స్టేటస్ ఆన్ టైమ్. థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ మై వే. Hey guys, so I came to KFC to have some food. ఎయిర్పోర్ట్లో బిల్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదో అనుకున్నా కానీ లిటరల్లీ 405 రూపీస్ తీసుకొని చిన్న డబ్బా నా మొహాన్ని కొట్టారు. అండ్ ఈ వాటర్ బాటిల్ ఇదే 400కి బయట KFCలో తింటే అట్లీస్ట్ ఒక మీల్ బాక్స్ వచ్చేది. బట్ ఎనీవే ఐమ్ సో హంగ్రీ. చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఈ బాబు హే క్యూటీ, వేర్ ఇస్ యువర్ మామ్? ఓ గెట్ అప్. Sit. That's okay, that's fine. సో నేను బాగా స్టార్వింగ్ ఉన్నా అనమాట. లైక్ మార్నింగ్ జస్ట్ ఉప్మా తిన్నా అండ్ దెన్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం డైరెక్ట్. ఎంటీ KFC. నేను ఒక్కదాని తప్ప ఎవ్వరు లేరు. సో నా ఫ్లైట్ 4:20కి ఉంది దోహా, హైదరాబాద్ టు దోహా. సో మార్నింగ్ జస్ట్ ఉప్మా తిన్నా. ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా ఐ కెనాట్ కంట్రోల్ మై హంగర్ అనమాట. ఆ రేంజ్లో ఆకలిస్తుంది. సో అంటున్నా సూట్ కేస్ అనేది తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నా. ఐ ఆర్డర్డ్ సమ్ రైస్ అండ్ పాప్కార్న్, వెయిటింగ్ ఫర్ దాట్. ఇప్పుడు టైం 3 అవుతుంది. సో నా ఫ్లైట్ 4:20కి ఉంది. నేను జస్ట్ బ్యాక్ కెమెరా ఫ్లిప్ చేసి మాట్లాడుతున్నా బికాజ్ ఐమ్ టూ షై టు షో మై ఫేస్ అండ్ బ్లాగ్. ఇంకా నేను అంతా రెడీ లేను అనుకుంటా మేబీ. బట్ ఎనీవే సో ఆకలి దంచేస్తుంది. It's so hot. జస్ట్ మా మమ్మీ చేసే పోపన్నంలా ఉంది. అంత గ్రేట్గా ఏం లేదు 405 రూపీస్కి. బట్ ఎనీవే చాలా ఆకలిస్తుంది. అండ్ నా ఫ్లైట్ 4:20కి ఉంది. ఆ ఫ్లైట్లో వాళ్ళు ఏం పెడతారు అప్పటి వరకు నా వల్ల కాదు. నాకు జస్ట్ ఒక బాక్స్ తిందామని KFC తినేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. అప్పటికి నాకు టైం అయింది ఇంకా ఫ్లైట్ చెక్ఇన్కి. సో హైదరాబాద్ టు దోహా అనమాట. నాది యాక్చువల్లీ కనెక్టింగ్ ఫ్లైట్. హైదరాబాద్ టు దోహా, దోహా టు టొరంటో అనమాట. సో హైదరాబాద్ టు దోహా ఇండిగో వచ్చింది నాకు. జస్ట్ ల్యాండెడ్ ఇన్ దోహా. దిస్ ఇస్ ద ఫ్లైట్ విచ్ ఐ కేమ్.
Qatar Airlines. Oh guys, see. నేను ఈ ఫ్లైట్లోనే వచ్చాను, ఖత్తర్ ఎయిర్లైన్స్. సన్సెట్ చాలా బాగుంది దోహాలో. యా, సో వీళ్ళంతా నా ఫ్లైట్లో ఎక్కారు. అండ్ గెస్ వాట్, అందరు తెలుగు వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారంటారు చూడండి. మేబీ అది నిజమేమో. మొత్తం మంద తెలుగు వాళ్ళే. బట్ ఒక్కరు కూడా నాకు పరిచయం అవ్వలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. దట్ ఈస్ అనదర్ సినారీ అనుకోండి. యా, సో జస్ట్ ల్యాండెడ్ ఇన్ దోహా. తర్వాత నామం పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరితో మాట్లాడినా నెక్స్ట్ ఫ్లైట్ ఇవన్నీ కనుక్కోవాలో తెలీదు. యా, ఎనీవే, బట్ ఇదొక ఎక్స్పీరియన్స్, లైక్ ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం అలోన్ ట్రావెలింగ్, దట్ టు ఇంటర్నేషనల్లీ. యా, the airport is so small, man, very small. I mean, white, it's beautiful and sunsetting, everything is beautiful, but airport, not my vibe, very small. Not bad actually, but too small airport, but it's fine. I spotted something, I don't know what is it. I should see from the front. This is exactly so big, but actually, oh, it's a teddy bear. My goodness, shame on me. Anyway, big giant yellow teddy bear. Even I have one. So I met this girl. She came to me and spoke with me. Luckily, she is also getting down in Toronto, it seems. Yeah. Made a new friend. Say hi. Hello. How we met? By roaming here and there. No, I was like going. We became friends. That's our short story of friendship. Yeah. But she's nice, very nice. She also very nice. I'm very comfortable with her. Yeah. Now we are going to have some food, exploring Let's see what we get. Doha airport, in hunt for the food. And it's very nice, na? Actually, it's nice. Yeah. When I saw the upstairs, now I was like, it's very small and you know, It's things more like old type, na? Ah, Very- yeah. And the upstairs is more like that. Yeah. When we came down now, it was like humongous. Yeah. And that giant teddy bear is so big. So big. I mean, my face is like coming so fat. No, because traveling. Yeah, maybe 8 hours. Yeah. 8 hours straight. One flight. Still another to catch in the morning. Still roaming. And searching. People are thinking me as a vlogger. I'm just becoming one. No, you look like vlogger only. I I know. thought when I see you in flight, I thought she is a vlogger. Do I look like one? Nice. Okay. So views from the airport of Doha. స్వప్న సుందరి అవుదామని ఇంత పెద్ద బూట్ చేసుకున్నా. సో అవి కంఫీ లేవు, చాలా నడవాలి ఎయిర్పోర్ట్లో. ఇంకా రిమూవ్ చేసి మూసుకొని సాక్స్తో నడుస్తున్నా. దీన్ని బట్టి లెసన్ ఏమర్థమైందంటే, choose your comfort, not your style. Yeah, views from the airport of Doha. Actually, this airport is quite nice. ఇందాక ఏం చెప్పాను, అవి బ్యాక్కి తీసుకుంటున్నా. దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ. నేను జస్ట్ అప్స్టైర్స్ చూసి ఓకే దిస్ ఇస్ వెరీ స్మాల్ అది ఇది అని అనుకున్నా, కానీ ఇట్స్ హ్యూజ్, హ్యూమంగస్, and this giant teddy bear. So I'm taking my words back.
this airport is good. But language chala problem. They won't speak English. They won't speak Hindi. I don't know which language they'll speak. But ఎవరిని మాట్లాడినా హా 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 అంటున్నారు. నాది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళది నాకు అర్థం కాదు. అది మ్యాటర్. సో ఐ మేడ్ వన్ ఫ్రెండ్ హియర్. తర్వాత చూపిస్తా మీకు. Again we came to this Jain teddy bear. When I saw that na, I was like, what is it? Pikachu? Or what is it? And then I saw like, oh shit, teddy bear. I couldn't recognize. It's look nice. पीछे से वो पिकाचू जैसा दिखता. Where is the food, Ray? Me also. Same for you as well. Where is the food? I spotted Hamleys, my favorite shop, toy store. So people here look like, you know, they're from Turkey or, you know, Dubai, but they don't speak, you know, Turkish, or I don't know what they'll speak in Dubai, but they don't speak Turkish, they don't speak Hindi, they don't speak Telugu, they don't speak English. I don't know which language they'll speak. Finally guys, we spotted food. I don't know how much it costs. I don't have Doha currency. I only have Indian rupee. Let's see. She said like they'll take they'll consider Indian rupees if you have cards as such. Let's see. I will go inside and we'll see. ఫుడ్ గురించి మొత్తం ఆన్ చేశాక నిషా నేను ఈ డైలీ చెఫ్ నూఫ్ అనే దగ్గరికి వచ్చాము. అయితే సరే రైస్ దొరికింది అంది తను. సరే తిందాము అమ్మ, మార్నింగ్ నుంచి ఒక్క రైస్ కూడా వెళ్ళలేదు కదా అని చెప్పి, సరే ఇది ఆర్డర్ చేద్దాం కదా చికెన్ బిర్యానీ అని చెప్పి చూసాం. 72 QAR అని ఉంది. నేను 72 అంటే ఓకే ఇండియన్ 72 రూపీసా అన్న. తను నో కన్వర్ట్ చెయ్యు అంది. కన్వర్ట్ చేస్తే ఈ జస్ట్ బౌల్ 1700 రూపీస్, 1700 to 1800 చేంజ్ ఎంత బౌల్. సో ఇంకా మేము ఫిక్స్ అయ్యాం ఈ ఒక్క బౌల్ తీసుకొని హాఫ్ ఆఫ్ చేసుకుందాం ఇద్దరం అని చెప్పి. బికాజ్ నా దగ్గర కార్డ్ లేదు. షీఈస్ పేయింగ్, ఐ విల్ ట్రాన్స్ఫర్ టు హర్. యా కమింగ్. No. After biryani? Not now actually. Afterwards, sir? Afterwards we'll have. Okay. You have Fanta? Yeah. It's from India. Where is it from? India only. You have Coke, you have Fanta, all these are from India. No, this one is local. Here, Qatar. Oh, we do have Fanta in India. We do have. No, sorry, we don't have. No, we have in Yeah, India. but this is It's the local local only. one. Acha. We don't have the Indian one. Coke is also from here. Coke, Fanta, Sprite. You have everything we have. All these they are just stick all in Qatar. That's Israeli production. What language people speak here? Arabic. Okay, first give me biryani. Yeah, give us biryani. Chicken biryani, one karachi, yeah? Yeah. One chicken biryani only. No need karachi? No. After some time. Okay, 72 chicken biryani. What is it? A green one? Which one? This one? Yes. Sparkling water. Oh, okay. ये cash 1650. This is not India cash. This one. It's Qatari. Qatar. She has Qatar. I don't have. I have only Indian rupee. If you want, take. 70 or 70? Before we take Indian currency also, but no, You're not taking now. No. Oh, sad. You're from local here itself. No, I'm from India. You're from India. It's not Which part? Northeast. West Bengal, Darjeeling. Oh, Yeah. beautiful place. Where are you from? I'm from Hyderabad. India, yeah. India, Hyderabad. She's from 70. Karnataka. Karnataka. Yes. Now you're back in India, or now you're going to I'm Canada. We are coming from India. We are going to Canada. Canada? Yes. I was like, okay, you must be from India. I was thinking like that only.
I'm promoting your shop. You should subscribe to my channel. You're a YouTuber? Yes. Really? Guys, so I'm asking him to follow me on Instagram and YouTube. So he's searching for my name, but it's not getting. By the way, he's from India, it seems. Yeah. So one view from Doha. I'm promoting his food stall. Nisha, we saw car and bike. No, where is it? I really like this shop. I think it prior to 1 hour only it will display, I guess. This airport is too good. Why did I think of it so bad in the first place? దోహా నుండి టొరంటోకి ఖత్తర్ ఎయిర్లైన్స్ వచ్చిందనమాట. ఇది ఫ్లైట్ ఇలా ఉంది ఎంట్రన్స్. అది మై సెకండ్ ఫ్లైట్ విత్ ఖత్తర్ ఎయిర్లైన్స్. నాదే ఎక్కువ మమ్మీ తెలిసిందేగా, సో అంతే. 3 seats, 4 seats and 3 seats. This was the flight which I boarded now. Qatar, the lounges. So movies on Anamata. I mean, we can select Hollywood, Arabic, by language. Hello ladies and gentlemen, welcome back to our privileged cabin. Members. ఇది ఫ్లైట్ మిడిల్లో 4 seats ఉంటాయి, లెఫ్ట్ రైట్ 3 seats ఉంటాయి. అంతే. ఎక్కి కూర్చోగానే ఒక టవల్ ఇచ్చారు, ఐ మీన్ నాప్కిన్, జస్ట్ ఫేస్ ఇలా వైప్ చేసుకోవడానికి. బికాస్ మార్నింగ్ బోర్డ్ అయ్యాం కదా, అందుకను మేబీ జనరల్గా ఇస్తారేమో. అదిగో రిఫ్రెషింగ్ టవల్, జస్ట్ దాంతో ఫేస్ వైప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి ఇచ్చారు, ఇందులో సాక్సెస్ ఉన్నాయన్నమాట వేసుకోవడానికి. సాక్సెస్ అండ్ ఐ మాస్క్ ఉంటుంది కదా పడుకున్నప్పుడు, అది ఒకటి ఉంది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అది మూవీస్ చూస్తున్నా కానీ పెద్దగా ఏం నచ్చలేదు. దాని తర్వాత ఫుడ్ వచ్చింది, అది యాపిల్ జ్యూస్, వాటర్ బాటిల్, ఇంకా ఇదంతా. ఈ బ్లాక్ బాక్స్లోదేమో చికెన్ సాలడ్ అనమాట విత్ బ్రోకలీ. తర్వాత ఇంకా మీనియన్స్ మూవీ చూసా. మీనియన్స్ నా ఫేవరెట్ మూవీ అనమాట. ఇంకా మూవీ తర్వాత తినేసి ఇంకా కాసేపు పడుకున్నా. ఇలా ఉందనమాట. అన్నీ చాలా బాగున్నాయి. బై ద వే అది యాపిల్ జ్యూస్, ఇదైతే సూపర్ ఉంది విత్ బ్రోకలీ అండ్ చికెన్ అనమాట. చాలా బాగుంది. ఇది మిడ్ స్నాక్, మిడ్ ఆఫ్టర్నూన్ లంచ్ లాగా ఇచ్చారు. సో అది నూడిల్స్, ఇంకా సేమ్ యాపిల్ జ్యూస్ తీసుకున్నాం మళ్ళీ. ఇవన్నీ అనమాట. సో నా జర్నీ అంతా అలా కాసేపు ఇలా చూడటం, పడుకోవడం, ఇంకా తినడం, అలా అయిపోయింది. సో ఇదంతా ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇంత ట్రావెల్ చేసింది ఇదంతా, ఇంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసా జస్ట్ టు మీట్ మై హస్బెండ్. ఎస్టిమేటెడ్ 2:30. ఇంకా ప్రియార్ టు 2:30కి దింపేసినట్టున్నారు ల్యాండింగ్. సో ఈ మోస్ట్ ఆఫ్ ది టైం ఇలానే లైట్స్ ఆఫ్ చేసి ఉంది మొత్తం ఫ్లైట్ అని. సో అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను, జస్ట్ కొంచెం చేశాను అంతే. ఫైనలీ రీచ్డ్ కెనడా గైస్ ఆఫ్టర్ లాంగ్ వెయిట్. ఫైనలీ నన్ను పిక్ చేసుకోవడానికి మా హస్బెండ్ వచ్చాడు, కానీ మా వెహికల్ తీసుకురాలేదు. కార్ వాష్కి ఇచ్చాడంట నేను వస్తున్నా అని. హౌ చీజీ. కార్ వాష్కి ఇచ్చాడు. చాలా బాగాలేదు, నువ్వు వస్తున్నావు కదా, ఫస్ట్ టైం ఎక్కుతున్నావు కార్లో, సో కొంచెం బాగుంటే బాగుంటుందని కార్ వాష్కి ఇచ్చాను అని. క్యాబ్లో వెళ్దాం ఇప్పుడు అని చెప్పాడు. సో క్యాబ్లో వెళ్ళామన్నమాట, కార్ వాష్కి ఇచ్చాడు కాబట్టి. హలో హస్బెండ్. నా ఇమిగ్రేషన్ అయ్యి బ్యాగ్స్ పిక్ చేసుకునేసరికి లిటరలీ 4 hours ఇందో స్టాండింగ్లో ఉండి ఫైనలీ. బై ద వే ఈ 23 kgs సూట్ కేసెస్ నేనే తీసుకొని నేనే ట్రాలీలో పెట్టా.
బికాస్ ఐ హ్యావ్ నో వన్ టు హెల్ప్. సో తొందర పట్టుకో. ఇంకా నో మోర్ క్యారింగ్ లగేజెస్. అవి పట్టుకుంటా నేను. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. హైటెక్ సిటీ అది. కొంచెం అలానే ఉంటుంది. ఇది ఓఆర్ఆర్ కొండాపూర్ వెళ్తున్నాం సిద్దికి కబాబ్ తినడానికి. కెనడా వస్తే టిమ్ హోటల్స్ తాగాలంట. ఏ హస్బెండ్, సన్ సెట్టింగ్ ఆన్ యువర్ ఫేస్. వావ్, అదృష్టవంతుడు నువ్వు. అన్నీ తీస్తాను నేను, నాకే గతి ఉండదు. కొంచెం తాగు. కానీ సన్సెట్ అవుతుంది మంచిగా. ఇక్కడ సన్ చాలా హీట్ ఉంటుందని విన్నా, బట్ నాకేమనిపించలేదు. 9 o'clock సన్సెట్ అవుతుంది. 9 కా? అప్పుడు ఎండనే ఉంటుంది. ఆ కార్నా? అందుకే ఆఫీస్ అను. తిప్పుతున్నావు కదా. కాల్ చేసి చెప్పు ఒక 20 minutes వెళ్తున్నావు డైరెక్ట్. ఇంకా మెసేజ్ చేసి ఏమని స్టార్ట్ అయ్యమని చెప్పమన్నా. ఎందుకు డెకరేషన్ చేసి వెల్కమ్ అంటదా. నాది ఇది వెనకట్ల అటాచ్, అది ఎందులో పెట్టానో అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడు కొన్నావు కారు? 2022లో అయితే ఇప్పుడు. హలో హలో, చెప్పు. ఎప్పుడు వస్తారు? ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. స్టార్ట్ అయ్యాము. ఒక 22 minutes చూస్తాం, 25 minutes. పువ్వులు అవి పెట్టకపోయినా పర్లేదు. ఈ సీట్ మొత్తాన్ని ఇలా డెకరేషన్ చేయాలి. ఏం చేసావు? ఇలా కూర్చోబెట్టు. ఇలానే చేస్తారా మీ ఊర్లో? ఇలానే చేస్తారా వైఫ్ని ఫస్ట్ టైం కార్లో కూర్చోబెట్టినప్పుడు? అసలు నేను అసలు నువ్వు కార్ తీసుకురాకపోతే ఓకే, కార్ మొత్తాన్ని ఏదో చేస్తున్నాడు, నన్నేమో కార్ పైన రాయిపిస్తారు కదా, అలా రాయిపిస్తున్నాడు. అది ఇద్దరుకున్నాడు తెలుసా. సో అది పెళ్ళ. అప్పుడు పూజ చేయించి తీయలేదు కదా. ఇది ఏంటి? నా నైట్ వేర్ బాగుంది కదా, సవానా. ఆ నైట్కి అక్కడే టొరంటోలో హోటల్ బుక్ చేసుకొని అక్కడే ఉన్నాం అనమాట. బికాజ్ మేముండే ప్లేస్కి టొరంటో నుంచి 4 hours జర్నీ. సో నైట్ ఏం ట్రావెల్ చేస్తామని చెప్పేసి నేను ల్యాండింగ్ అయిందే 2:30. బట్ ఇమిగ్రేషన్ ఇదంతా అంతా అవి బయటకు వచ్చేసరికి 7 అయింది. సో ఇంకా నైట్కి అక్కడే ఉందామని చెప్పి అక్కడ హోటల్ నియర్ బై ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేస్తాము. సో హోటల్ చెక్అవుట్ చేసి నయాగరా ఫాల్స్ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. నేను ఈ సూట్ కేసెస్ అన్నీ ఇండియా నుంచి నా లగేజెస్ తెచ్చుకున్నాయి అనమాట. కార్ మొత్తం ఫుల్ మెస్సీ ఉంది. బికాస్ మొత్తం అన్నీ తెచ్చినవన్నీ లోడ్ చేస్తాం, ఇందులో పెట్టేసాము. యా, సో అందుకే అంత మెస్సీ ఉంది కారు. రెడ్ రోజ్ నేను తెచ్చి నాకే ఇస్తున్నాను. సెలబ్రేటింగ్ యువర్ వెడ్డింగ్ అంట.
When did you get married? Last. మరి ఇప్పుడు సెలబ్రేటింగ్ వెయిటింగ్ ఎందుకు? ఏముంది లోపల చూద్దాం. టైమ్ టు టోస్ట్ ద హ్యాపీ కపుల్ అంట. హ్యాపీ కపులా? హ్యాపీయా? That's our car. నయాగరా ఫాల్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసాము, అక్కడ చూడండి. యా అంతే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.